ఆన్సర్ అని అయ్యి ఉండాలి, అయ్యే ప్రక్రియను మొదలైంది. అయితే నిజం మనకు తెలియదు, సబ్జెక్టు కన్ఫర్మేషన్. ఎందుకంటే ఇలాంటివన్నీ బహిరంగంగా రావు కదా. ఎందుకంటే ఇప్పుడే గనక అరవిందో షేర్లు కేవీ రావుకో లేకుంటే కేవీ రావు సన్నిహితులకో ట్రాన్స్ఫర్ అయితే పవన్ కళ్యాణ్ అక్కడికి ఎందుకు వెళ్ళాడు, బియ్యం ఎందుకు పట్టు, ఇవన్నీ చర్చలు వస్తాయి. సో అందువల్ల ఆ ప్రాసెస్ టైం పట్టచ్చు. బట్ ఏదున్నా అక్కడ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇదే అరవిందో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కేసులు బిగించేటువంటి పని. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పట్ల అనివార్యంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు హామీలు అమలు చేయలేరు, సంపద వెంటనే సృష్టించలేరు, ఇప్పటికే ప్రశ్నలు మొదలైనాయి. అప్పుడు ఏంటి, మళ్ళీ ఆటోమేటిక్గా ఆ బెనిఫిట్ ఎవరికి పోవాలి, మళ్ళీ జగన్కు పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయనకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు బీజేపీ ముందున్న ఆప్షన్స్ ఏంటి, జగన్ అన్నా తమ వైపు తిప్పుకొని జగన్తోనైనా రాజకీయం చేయాలి. ఆ ఆప్షన్ ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే జగన్ వదులుకున్నాడు. వాస్తవంగా జగన్కు ఎన్డీఏలో చేరమని అవకాశం కూడా ఇచ్చారు బీజేపీ. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీ పెట్టారు. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాలిక్యులేషన్లు తప్పు చేశాడు. ఎందుకంటే నాకంతా మైనారిటీ ఓటు బేస్ ఉంది, బీజేపీతో కలిస్తే దెబ్బతింటారని. చంద్రబాబు నాయుడు కూడా చాలామంది పార్టీ వాళ్ళు సలహా ఇచ్చారు, మీరు బీజేపీతో కలిస్తే మైనారిటీలో ఓట్లు పోతాయంటే ఆయన లెక్కలు వేరే వేసుకుని ఏం కాదని చెప్పి ఆయన కలిశాడు. సో జగన్మోహన్ రెడ్డి కలవలేదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలవడానికి రెడీగా లేడు. బీజేపీ పెరగడానికి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడే అవకాశమే లేదు. ఆ కాంటెక్స్ట్లో టీడీపీతో చేరారు బీజేపీ. మీరు గమనిస్తే టీడీపీతో బీజేపీ వాళ్ళు ముందు చేరారా, చేరలేదు, చివరి నిమిషం వరకు చేరలేదు. సో అందువల్ల ఒకవేళ వైసీపీ కనుక ముందే చేరి ఉంటే ఏమయ్యేది రాజకీయాల్లో. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు బహుశా బీజేపీ స్ట్రాటజీ ఏమై ఉంటుంది, ఇప్పుడు బీజేపీ స్ట్రాటజీ క్లియరు. టీడీపీ అన్నా వైసీపీ అన్నా ఏదో ఒక పార్టీ అదృశ్యం కావాలి, ఆ ప్లేస్లో మేము రావాలి, ఇది వాళ్ళ విధానం. ఇది నాకు జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు, వేరే కూడా కాదు, ఇదేం సీక్రెట్ కూడా కాదు, ఇది ఓపెన్గా జీవీఎల్ నరసింహారావు నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అది తప్పని కూడా నేను అనలే. రాజకీయ పార్టీలు అలాగే ఉంటాయి కదా వ్యూహాలు. సో రాజకీయాలు ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు శివసేనను చీల్చలేదా, ఎన్సీపీని చీల్చలేదా, జేడీయూను బలహీనపరచలేదా, మిత్రపక్షాల శత్రుపక్షాల సంబంధం లేదు రాజకీయాల్లో. రాజకీయాల్లో ఎవరి పని వాళ్ళే చేసుకుంటూ పోతుంటారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, డార్విన్ థియరీ. అంటే ఇప్పుడు వైసీపీ అన్నా టీడీపీ అన్నా ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎగ్జిట్ అయితే ఆ ప్లేస్లో బీజేపీ రావాలి. అందువల్ల బహుశా బీజేపీ స్ట్రాటజీలో భాగంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధన చేస్తారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పార్టీలకే వెళ్ళిపోతున్నాడు అంటే మేబీ బీజేపీ విల్ క్లాంప్ డౌన్ ఆన్ జగన్. ఎందుకంటే జగన్ అష్టదిగ్బంధనం చేయడం ద్వారా జగన్ ఐసోలేట్ అవుతాడు. ఐసోలేట్ అయినప్పుడు జగన్ అనివార్యంగా బీజేపీ ప్రయోజనాల కొరకు ఈ 10 ఏళ్ళు ఎట్లా నిలబడ్డాడో భవిష్యత్తులోనే నిలబడతాడు, ఎక్కడికి పోలేడైనా. సో ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఉంటుంది. ఆల్రెడీ ఏం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం కదా. ఓ మంత్రి నువ్వు సరిగా పనిచేస్తలేవు, ఆ శాఖ నేనే తీసుకుంటా, మీరు క్షమాపణ చెప్పండి, నేనే చెప్పినా, ఇవన్నీ మనం ఏంటి ఇండికేషను అంటే బీజేపీ జనసేన సపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తూ ఉంటుంది. సమయము సందర్భం వచ్చినప్పుడు ఏం జరగాలో జరుగుతుంది. అప్పటి వరకు వైసీపీ ఉండకుంటేనే టీడీపీ ప్రత్యామ్నాయంగా బీజేపీ జనసేన ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బీజేపీ జనసేన టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఎమర్జ్ కావాలి అంటే టీడీపీ బలహీనపడమే సరిపోదు, వైసీపీకి ఉండకూడదు కదా. ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని నేను చెప్పడమే కాదు, నేను ఇదివరకు కూడా చాలాసార్లు కోట్ చేశాను. ఏబిఎన్ రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ విత్ ఆర్కేలో 3 వారాల కింద చెప్పాడు, పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది అని. నేనేం చెప్పింది కాదు, ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఆ మాట అంటే పోనీ నాకేదో రీజన్ అని చెప్పాను. రాధాకృష్ణ అయితే తెలుగుదేశం పార్టీ దెబ్బతినాలని కోరుకునే వ్యక్తి అయితే కాదు కదా, జగన్ మనిషి అయితే కాదు. ఆయన కూడా చెప్పాడు. అంటే ఏంటి జరగబోయే పరిణామాలు మొదలు వైసీపీ ఎగ్జిట్ కావాలి. ఆ సెకండ్ స్టేజ్లో టీడీపీ పట్ల వ్యతిరేకత పెరిగితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినా, లేదా వయసు రీత్యా చంద్రబాబు నాయుడు నిష్క్రమించిన అప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ రంగంలో ఉంటుంది. ఈలోగా పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీతో ఐడెంటిఫై ఉంటాడు. ఆల్రెడీ మీకు ఇప్పుడు సనాతన ఐఎమ్ అన్ అపాలజెటిక్ సనాతని హిందూ అనేది కట్టున్నాడు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మధ్య ఆ గ్యాప్ ఏమి ఉండదు. ఇక అప్పుడు టీడీపీకి ప్రత్యామ్నాయంగా అప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడతాడు రంగంలోకి. ఈ పరిణామాలన్నీ జరగాలంటే ఎక్కడో వచ్చేట్టు జగన్మోహన్ రెడ్డిని దిగ్బంధనం చేయాలి. ఆ దిగ్బంధనం చేసే క్రమంలో విజయసాయి రెడ్డిని ఉపయోగించుకోవచ్చు.
అదొక పాసిబిలిటీ ఉంది. మీకు 2014-19లో తెలుగుదేశం ఒత్తిడి పనిచేయకపోవచ్చు జగన్ లోపలేమని, కానీ ఇప్పుడు 2024 ఇస్ డిఫరెంట్ కదా. ఎందుకంటే బీజేపీ దెబ్బతిన్న తర్వాత, బీజేపీకి సంతగా అధికారము వచ్చే పరిస్థితి లేని తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ప్రెషర్స్ కు కంప్లీట్ గా అడమెంట్ గా ఉండటానికి కూడా వీల్లేదు. వాళ్ళకు టీడీపీ ఓవైపు మాట విన్నట్టు ఉంటుంది, తమకు కూడా రాజకీయంగా వైసీపీ ఫీల్డ్లో ఉన్నంత కాలం వీళ్ళకి ఆల్టర్నేటివ్గా ఎవరికి ఆల్టర్నేటివ్గా ఎమర్జీ కావాలి? జగన్కి ఆల్టర్నేటివ్గా ఎమర్జీ కావాలంటే టీడీపీ ఉంది, టీడీపీకి ఆల్టర్నేటివ్గా ఎమర్జీ కావాలంటే జగన్ ఉన్నాడు. ఆ ఇద్దరిట్లో ఎవరెవరు ఎగ్జిట్ అవుతున్నాయి కదా. చంద్రబాబు నాయుడు ఎగ్జిట్ కాలేరు, ఎగ్జిట్కు బీజేపీ ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే వాళ్ళతో కలిసి కూటమిలో ఉన్నారు. అందువల్ల ఈ ఈక్వేషన్స్లో భాగంగా జగన్ ఐసోలేట్ చేసి కొట్టాలంటే కూడా జగన్కు ఆర్థిక మూలాలపైన అటాక్ చేయాలి. ఆర్థిక మూలాలు అటాక్ చేయాలంటే విజయసాయి రెడ్డి ఎఫెక్టివ్ కదా. విజయసాయి రెడ్డికి తెలివంది జగన్ రాజశేఖర రెడ్డి కుటుంబాలు ఏదన్నా ఉంటుందా? ఉండదు కదా. అందువల్ల ఆ కారణాన విజయసాయి రెడ్డిని దూరం జగన్మోహన్ రెడ్డి మధ్య డిస్కనెక్ట్ చేసే క్రమం అయి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది, మరి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచే నిష్క్రమిస్తున్నాడు కదా. యాజ్ ఆఫ్ టుడే నిష్క్రమిస్తున్న తర్వాత ఆయన అభిమానులు అనుచరులు కోరచ్చు కదా, కోరతారు కూడా. రాజకీయాల్లో మన తెలివందే ఉన్నది, కోరతారు, నిరాహార దీక్షలు చేస్తారు. విజయసాయి రెడ్డి రాజకీయాలకు రావాలంటాడు. ప్రజలందరి కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కొరకు ఆయన మళ్ళీ బీజేపీలో చేరొచ్చు. బీజేపీలో చేరడానికి గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే ఇవాళ ట్వీట్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాడు. నెక్స్ట్ ఎవరికి ధన్యవాదాలు చెప్పాడు? భారతమ్మ చెప్పాడు. ఆ తర్వాత ఎవరు చెప్పాడు? నరేంద్ర మోడీ అమిత్ షాలకు చెప్పాడు. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చిరకాల స్నేహితులు అన్నాడు. అందువల్ల ఈక్వేషన్స్ ఏం కనబడుతున్నాయి అంటే ఇప్పుడు ఒకటి నరేంద్ర మోడీ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పాడు. నరేంద్ర మోడీ అమిత్ షాలకు కృతజ్ఞతలు చెప్పి పవన్ కళ్యాణ్ నాకు శత్రువు కాదు మిత్రుడు అన్నాడు. ఈ మిగిలింది ఏమున్నదండి? బీజేపీలో చంద్రబాబు నాయుడు గారిని శత్రువు కాదు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని చిరకాల చంద్రబాబు నాయుడుతోనో జనరల్ గా అన్నాడు, నాకు వ్యక్తిగతంగా విభేదాలు ఏమి లేవు కుటుంబం అని అన్నాడు. కానీ మీకు నరేంద్ర మోడీ అమిత్ షాలకు బాగా కృతజ్ఞతలు చెప్పాడు. తర్వాత పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు అన్నాడు. అంటే బీజేపీ జనసేన మిత్రులే కదా. మరి విజయసాయి రెడ్డి బీజేపీ పోతే పవన్ కళ్యాణ్ చిరకాల మిత్రుడు కొనసాగాలి కదా. దానికి ట్వీట్ ఒక మూలం కాదా? ఇవన్నీ రాజకీయాల్లో మనకి ఇవన్నీ వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. పొలిటికల్ విశ్లేషణలో మనం చేయగలిగేది ఏంటంటే వీ హ్యావ్ టు కనెక్ట్ ద డాట్స్. డాట్స్ మనకు కనబడుతున్నాయి, ఆ డాట్లను లింక్ చేస్తే మనకు ఒక రూపం వస్తుంది. అది ఏ రూపం రావాలి అంటే ఆ డాట్లను కరెక్ట్గా కనెక్ట్ చేస్తేనే రూపం వస్తుంది. అక్కడే కదా మనకున్న సమస్య. అందువల్ల క్లియర్గా ఇప్పుడు ఇమీడియట్ గా అయితే కూటమికి 2 రాజ్యసభ సీట్లు అయితే వచ్చేస్తాయి. ఆల్రెడీ 3 వచ్చేసినాయి, ఇంకా 2 వస్తాయి. జగన్మోహన్ రెడ్డికి 5 రాజ్యసభ సీట్లు పోతాయి. ఇక దీనికి తోడు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గ్యాప్ రాలేదా? రాజకీయాల్లో గ్యాప్లు ఎందుకు ఉండవు? గ్యాప్లు ఉంటాయి, మ్యాప్లు ఉంటాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి గ్యాప్ లేకపోయినా విజయసాయి రెడ్డికి వైవి సుబ్బారెడ్డికి, విజయసాయి రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఉండదా గ్యాప్లు? ఎందుకంటే ఒకప్పుడు విజయసాయి రెడ్డి జగన్కు నెంబర్ 2గా, జగన్ తర్వాత అంతటి వాడుగా పార్టీలో ఉండే. ఆ తర్వాత మీరు ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా తీసి వైవి సుబ్బారెడ్డి పెట్టారు. ఇక్కడ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాడు అని అంటారు. అందువల్ల వైసీపీలో ఉండే ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్, ఇంటర్నల్ డైనమిక్స్ కూడా ప్లే చేయొచ్చు. కానీ ఈ ఇంటర్నల్ డైనమిక్స్ కన్నా దీని వెనకాల ఖచ్చితంగా ఒక అదృశ్య శక్తి, ఒక అతీత శక్తి ఈ రాజకీయాలు తిప్పుతూ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని. ఇది ఎక్కడ చూడలేదు, మనం తమిళనాడులో చూడలేదా? తమిళనాడులో మీకు పన్నీర్ సెల్వన్, మీకు శశికళ, ఇలా పళనిస్వామిల మధ్య చూడలేదా? రాజకీయం ఎందుకు చూడలేదు? వారం రోజుల పాటు తమిళనాడు గవర్నర్ మహారాష్ట్ర నుంచి రాలే కదా ప్రమాణ స్వీకారానికి. సో ఇవన్నీ జరగలేదా? సో అందువల్ల ఈ రాజకీయాల్లో జరుగుతూనే ఉంటాయి. మీకు ఎల్జేపీలో చిరాగ్ పాస్వాన్కు వాళ్ళ బాబాయ్ అనుకుంటా, వాళ్ళ మధ్య మీకు జరిగిన రాజకీయ వ్యవహారాల్లో బీజేపీ ఆడలేదన్న ఆట. సో అందువల్ల ఇవి రాజకీయాల్లో ఆటలు ఆడుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా తెలంగాణలో హరీష్ రావు చాలా గొప్పవాడు అని బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడుతున్నారు? సో ఈ పాలిటిక్స్ ప్లే చేస్తూనే ఉంటుంటారు రాజకీయాల్లో. ఏమి చేయకుండానే బీజేపీ ఇంత బలీయమైన శక్తిగా ఎదిగిందా? సార్ మీరు ముందు అన్నట్ల ఆర్థిక లావాదేవీలు అనే అంశంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అలా ఆడిటర్గా ఈయన ఉంటున్నారు, చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి.